లక్ష్మీప్రియ గారు, సో బ్రాండ్ న్యూ మేనేజర్ మన మేనేజర్ లిస్ట్ లో మీరు యాడ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థ్యాంక్ యూ డోంట్ నో సో అబౌట్ మచ్ యువర్ సార్. బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చేస్తుంటారు అనేది నాకు జస్ట్ స్టూడెంట్ మాత్రమే చెప్పారు. సో మన వాళ్ళందరికి కూడా మీ యొక్క జర్నీ ఎలా జరిగింది, అసలు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? సార్ నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కడప సార్ రాయలసీమ. మాది. ఓకే, గుడ్. గుడ్. సో ఏం చేస్తుంటారు లక్ష్మీప్రియ గారు మీరు? సార్ నేను ఒక స్టూడెంట్ సార్. ప్రెసెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటూ ఈ ఫర్ ఎవర్ లో వర్క్ చేస్తున్నాను సార్. వావ్, గ్రేట్. బీటెక్ థర్డ్ ఇయర్ ఏ బ్రాంచ్ మేడం? సిఎస్సి సార్, సిఎస్సి స్ట్రీమ్ కంప్యూటర్ సైన్స్. మన బ్యాచ్ అయితే. సో కంప్యూటర్ ఎస్ సైన్స్ సార్. బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఏ కాలేజ్ మేడం బీటెక్ కడపలో? భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. గ్రేట్. థర్డ్ ఇయర్ చదువుతున్నారు ఇంకా స్టిల్. సో ఎస్ మీకు సార్. ఎందుకు ఒక ఎడ్యుకేషన్ చేస్తూ చదువుకుంటూనే పని చేయాలి, లేదా చదువుకుంటూనే ఏదైనా వర్క్ చేయాలి ఎందుకు అనిపించింది? సార్ మాకు ఇంట్లో కొంచెం మమ్మీ డాడీకి ఫినాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. ప్రెసెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఈ ఆపర్చునిటీ ఒక 1 ఇయర్ బ్యాకే నేను టేకప్ చేశాను. సెకండ్ ఇయర్ లో టేకప్ చేశాను సార్. అప్పుడు టేకప్ చేయడానికి కారణం ఏంటంటే, నేను చదువుకుంటున్న క్రమంలో మా పేరెంట్స్ ని పాకెట్ మనీ కోసం మనీ అడుగుతుంటాను కదా సార్, బుక్స్ కి లైక్ ఇట్లా. ఎస్. అలా అడిగే క్రమంలో కొంచెం వాళ్ళు నాకు మనీ అరేంజ్ చేసి ఇచ్చే క్రమంలో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. ఆ టైంలో నాకు అనిపించింది, అరే నేను ఇప్పుడు మా పేరెంట్స్ కి కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే నేను ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకునే క్రమంలో నాకు మేనేజర్ సుబ్బారెడ్డి సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది సార్. నేను ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ గా విన్నాను. విన్న తర్వాత నాకు ఇక్కడ టీం వర్క్ చాలా బాగా నచ్చింది. ఆ టీం వర్క్ లకి రావాలంటే ఇక్కడ మనం 2CC కంప్లీట్ చేస్తేనే టీం వర్క్ లకి ఛాన్స్ ఉంటుంది. మాది రియల్లీ చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. 2CC కంప్లీట్ చేయాలి అంటే మాకు పెద్ద ఛాలెంజ్. ఆ పెద్ద ఛాలెంజ్ కూడా నేను ఫేస్ చేసి ఫరెవర్ లో 2CC అనేది కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జూన్ 2023 జూన్ 8 జాయిన్ అయ్యాను సార్ నేను. లాస్ట్ ఇయర్ June 23. గ్రేట్. సో పార్ట్ టైమ్ చేశారా, ఫుల్ టైం తీసుకుని చేశారా? నేను పార్ట్ టైం గానే టేకప్ చేశాను సార్. నేను డైలీ ఎన్ని అసిస్టెంట్ గంటలు మేనేజర్ వర్క్ అయ్యేంత చేసేవాళ్ళు? వరకు కూడా పార్ట్ టైం గా చేస్తాను సార్. డైలీ ఎన్ని గంటలు వర్క్ చేసేవాళ్ళు? ఒక 4 to 5 అవర్స్ సార్. అంటే అసిస్టెంట్ మేనేజర్ అంటే సూపర్వైజర్ అయ్యేంత వరకు కూడా నేను 4 to 5 అవర్స్ వర్క్ చేశాను. 2CC చాలా ఇబ్బందుల్లో ఉన్నా సరే చేశారన్నారు కదా, అసలు 2CCని ఎలా మీరు కంప్లీట్ చేశారు? హౌ ఈ కంప్లీటెడ్ 2CC? ఇది నాకు 2CC చేసుకునే క్రమంలో కూడా ఫస్ట్ అయితే సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను ఎలా అయినా చేస్తాను, ఒక అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి నేను మా పేరెంట్స్ ని కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ అడిగాను. ఆ రోజు 2CC చేసే క్రమంలో చాలా కష్టంగా టేకప్ అనేది చేశాను. బట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను పర్వాలేదు ఇన్కమ్ అనేది ఏం చేస్తూ మా పేరెంట్స్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాను సార్. గ్రేట్, గ్రేట్ మేడం, ఎక్సలెంట్. మీరు ఎన్ని ఫస్ట్ చెక్ ఎంత మేడం? మీరు ఫైనల్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ చెక్ ఎంత వచ్చింది మీకు? 7,800 సార్. సెవెన్ సెవెన్. థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రేట్ మేడం. సో మీరు 7,000 స్టార్టింగ్ చెక్ అన్నారు. మీ హైయెస్ట్ చెక్ ఎంత ఫర్ ఎవర్ బిజినెస్ లో ఈ 1 ఇయర్ లో? 45,000 సార్. సూపర్వైజర్ గా ఉంటే నా హైయెస్ట్ చెక్ 45,000 సార్. మళ్ళీ అప్కమింగ్ నా తర్వాత మేనేజర్ లైక్ మీరే మీ ఫోటో ఇట్లా సేమ్ ఇలాగే మీరు కూడా లైవ్ లో సెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.